వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బంధువులు భారీగా టీడీపీలో చేరనున్నారు. విజయసాయిరెడ్డి బావమరిది మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి బంధువులు భారీ సంఖ్యలో ఎన్టీఆర్ భవన్ కి చేరుకున్నారు. కాసేపట్లో వీరంతా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. విజయసాయిరెడ్డి ఆయన భార్య సునందారెడ్డి తప్ప కుటుంబ సభ్యులంతా టీడీపీలో చేరుతారని ద్వారకానాథ్ రెడ్డి చెప్పారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి ద్వారకానాథ్ రెడ్డి మేనమామ. నేను ఆ రోజు పాల్గొండారెడ్డి గారి సమక్షంలో చేరాలని చెప్పి ఆ రోజు ప్రసాద్ బాబు ఆయన పాల్గొండారెడ్డి ఆ రోజు తీసుకుపోయినాను. అప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి వచ్చి అడ్డబడి గట్టిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అడ్డబడి చేరొద్దని చెప్పేసి నీకు సముచిత స్థానం ఉంటుంది, ఒక్కసారి శ్రీకాంత్ రెడ్డికి చెయ్యి, నీకు 2 years టీటీడీ చైర్మన్ 6 years ఎమ్మెల్సీ ఇస్తానని ప్రామిస్ మా ఇంటికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రామిస్ చేసినాడు. సరే అని చెప్పి నేను మళ్ళా ఆయనకే చేసి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత గవర్నమెంట్ రాలేదు, నేనేం చేయగలుగుతాను అని చెప్పిన. సరే సార్, నేను కూడా అట్లా 2-3 ఎలక్షన్లు బై ఎలక్షన్ మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గెలిపించిన, మళ్ళీ ఎలక్షన్ గెలిపించిన, మళ్ళీ ఎలక్షన్ గెలిపించిన. 4 సార్లు గవర్నమెంట్ రాలేదంటే అట్లే వైసీపీకి చేస్తా వచ్చిన. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనీసం నాకు పదవి రాకపోయింది ఏదే కానీ అసలు కార్యకర్తలకు మనం ఇన్నిసార్లు చెప్పి అతనికి ఓటు వేయించినాను. కార్యకర్తలకు ఏదన్నా పని చేయాలన్నా కూడా ఎవరికి అసలు సీఎం పేషీలోకి అడుగు పెట్టనేడు, పేషీలోకి రానేడు. విజయసాయిరెడ్డి బంధువులు భారీగా టీడీపీలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, టీడీపీలో కీలక పరిణామాలు అయితే సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇంకా 2 నెలల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలో నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి సంబంధించిన బంధువులంతా కూడా టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు సమక్షంలో చేరడానికి వచ్చారు. వారి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి అంతకుముందు 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో కడప జిల్లా. ఆయన చాలా కాలంగా వైసీపీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆయన వైసీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏదైతే తన బావ విజయసాయిరెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని ఇక్కడికి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఏదైతే నందమూరి తారకరత్న భార్య కూడా ఇక్కడికి వచ్చారు. వారి పిల్లలతో వారి కుటుంబ సభ్యులందరూ ఏదైతే విజయసాయిరెడ్డి కావచ్చు ఆయన భార్య వారు మాత్రమే ఉన్నారు. మిగతా కుటుంబ సభ్యులందరూ పార్టీలో చేరుతున్నారు. అవసరమైతే విజయసాయిరెడ్డిని కూడా తీసుకొచ్చడానికి నేను మాట్లాడతానని కూడా ద్వారకానాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా టీడీపీలో మాత్రం చేరికల హడావిడైతే మనకి కనిపిస్తుంది. ఇప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ ఎత్తున వేలాది మంది కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున చేరబోతున్నారు. ఏదైతే బాపట్ల నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన అనుచరులు, అదేవిధంగా చూసుకుంటే సి రామచంద్రయ్య వైసీపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు టీడీపీలో చేరటం రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా కనిపిస్తుంది. ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి స్థానికంగా రాయచోటి ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా రాయచోటి ప్రాంతంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తన వ్యతిరేకులందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలన పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తున్నారు. మొత్తానికి కడప జిల్లా రాజకీయాల్లో సంచలనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ద్వారకానాథ్ రెడ్డి 2019లోనే టీడీపీలో చేరాలనుకున్నప్పటికీ కూడా ఆనాడు ఏదైతే విజయసాయిరెడ్డి తన పార్టీలో చేరకుండా అనేక హామీలు ఇచ్చి ఆపించారని కూడా ద్వారకానాథ్ రెడ్డి చెప్తున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయంలో మొత్తం కూడా ఏజెన్సీని పెట్టుకుని పాలన చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో ద్వారకానాథ్ రెడ్డి మండిపడుతున్నారు. సుమా, రవిచంద్ర, విజయసాయిరెడ్డి ఆయన భార్య సునందారెడ్డి తప్ప మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీలో చేరబోతున్నట్లు మరి కాసేపట్లో చేరబోతున్నారు మనం చూసాం. కాబట్టి అంటే ఇది వైసీపీకి ఒక బిగ్ షాక్ గానే మనం చూడొచ్చా?
అంటే వైసీపీలో విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా కీలక నేత, పార్లమెంటరీ పార్టీ నేత, రీజనల్ కోఆర్డినేటర్. నిజంగా జగన్మోహన్ రెడ్డి తర్వాత మొత్తం కూడా పార్టీ వ్యవహారాలన్నీ కూడా విజయసాయిరెడ్డి చూస్తారు. ఈ నేపథ్యంలో దానికి సొంత కుటుంబ సభ్యులు, ఎందుకంటే తన భార్యకి సొంత అక్క, 2 తమ్ముళ్ళు, మిగతా కుటుంబ సభ్యులు మాత్రం, ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆయన భార్య తప్పించి మిగతా ఆయన భార్య సైడ్ చుట్టాలంతా కూడా మూకుమ్మడిగా ఇక్కడ చేరుతున్నారు. అంటే బేసిక్ గా విజయసాయిరెడ్డి రాజకీయాల్లో రాకముందు వీరంతా టీడీపీలోనే ఉండేవారు. ఆనాడు 94లో ఆయన ద్వారకానాథ్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయసాయిరెడ్డి మామ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయ కుటుంబం అని చెప్పుకోవచ్చు. అయితే విజయసాయిరెడ్డి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాకే, వైఎస్ఆర్సీపీ వచ్చాకే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పటి నుంచి కూడా వీరంతా కూడా, వారి కుటుంబం అంతా కూడా వైసీపీతోనే అసోసియేట్ అయింది, వాళ్ళ బంధువులంతా కూడా. కానీ అక్కడ ఏదైతే ఆదరణ లభించడం లేదు, రాయచోటి టికెట్ని ఆశిస్తున్నారు. ఎందుకంటే వారు గతంలో లక్కిరెడ్డిపల్లి నుంచి ఉంచేవారు, కానీ డీలిమిటేషన్లో అది రద్దు అవడంతో రాయచోటిలో కలిసింది. అప్పటి నుంచి రాయచోటి టికెట్ కోసం ద్వారకానాథ్ రెడ్డి ఈ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా వాళ్ళ బావ మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కానీ అక్కడ బలమైన శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి అతనికి టికెట్ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో తన అసంతృప్తిని ఎప్పటి నుంచో ద్వారకానాథ్ రెడ్డి పెట్టుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో తన బావ కూడా తనకు న్యాయం చేయలేదనే ఏదైతే అతని అసంతృప్తిని అయితే వెళ్ళగక్కారు. ఈ రోజు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై కావచ్చు, విజయసాయిరెడ్డి మీద కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేది ఒక రకంగా రాజకీయ వర్గాల్లో ఒక సంచలన ఆరోపణలుగా మనం చెప్పుకోవచ్చు. సుమా, రవిచంద్, దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారా? ఇప్పటి వరకు ఏదైనా వైసీపీ నుంచి కానీ ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? అంటే సుమా, ఒకటి విజయసాయిరెడ్డి వర్గం మాత్రం అతని ఫాలోయర్స్ మాత్రం ఒకటి చెప్తున్నారు. ఏదైతే వైసీపీలో జరుగుతున్న టికెట్ల కేటాయింపులు కావచ్చు, ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే సర్వేల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించున్నారో వారు మాత్రమే అభ్యర్థులుగా ఉంటారు. ద్వారకానాథ్ రెడ్డి ఏ రోజు కూడా ఆయన టికెట్ రేసులో లేరు. కుటుంబంలో బంధువులు, బంధుత్వాలు ఉండవు. ఎవరైతే బలమైన అభ్యర్థులో వారికే వైసీపీలో టికెట్లు ఇస్తారు. అంతేగాని విజయసాయిరెడ్డి బంధువులని టికెట్లు ఇవ్వరు అని చెప్పి అక్కడ చెప్తున్నారు. ఏదైనా ద్వారకానాథ్ రెడ్డి పోయిన వల్ల వచ్చే నష్టమేం లేదని చెప్పి వారు వైసీపీ నుంచి అయితే వారు కొట్టిపారేస్తున్నారు. ఏదైనా కడప జిల్లా రాజకీయాల్లో మాత్రం ఇది కొత్త, ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో కొంచెం సంచలనం అని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ మిథున్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదైనా అధికార పార్టీలో మాత్రం ఈ ఘటన కావచ్చు పెద్ద కుదుపులా చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డి కూడా కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళిపోవడం పట్ల కొంత అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన అన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా వీరు ఆకుండా వీరు వారి రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీకి వచ్చారని ఇక్కడ టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సుమా, రవిచంద్, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రధానంగా వారు ఆరోపిస్తున్నవి ఏంటి? వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఏ విషయంలో వాళ్ళు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనుకోవచ్చు? అంటే సుమా, ఒక రాజకీయంగా కూడా ఏదైతే టికెట్ ఆశిస్తున్నారో రాయచోటి టికెట్ ని వీళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటే లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం అనేది 2009కు ముందు ఉండేది. అది విజయసాయిరెడ్డి మామ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి బావమరిది కూడా టీడీపీ నుంచి 94లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ 99లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. 2004లో కూడా వేరే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి నాన్న గెలిచారు. కానీ 2009 తర్వాత విజయసాయిరెడ్డి హవా నడుస్తున్నప్పటికీ కూడా నాకు టికెట్ రాకుండా చేశారు. నేను ఆనాడు కాంగ్రెస్ కావచ్చు వైసీపీలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి వర్గీయుల వాదన వేరేగా ఉంది. ఎందుకంటే అక్కడ బలమైన అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. అందరికీ టికెట్లు ఇవ్వడం సాహిత్యం కాదు, బంధుత్వాలను అడ్డం పెట్టుకుని టికెట్లు కేటాయించే సంస్కృతి వైసీపీలో లేదని చెప్పి వారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ వర్గాల్లో మాత్రం విజయసాయిరెడ్డి బంధువులు పార్టీ మారటంపై కొత్త అయితే సంచలనంగా ఉంది. భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? పైగా ద్వారకానాథ్ రెడ్డి చెప్తున్నారు, విజయసాయిరెడ్డిని కూడా అడిగే హక్కు నాకు ఉంది, టీడీపీలోకి రమ్మని. విజయసాయిరెడ్డిని కావచ్చు తన అక్కను కూడా అడుగుతానని చెప్పి ఆయన చెప్పడం కొంత సంచలన వ్యాఖ్యలా మనకి కనిపిస్తున్నాయి. సుమా,